తమిళనాడులో టీవీకే ప్రపంచం సృష్టిస్తూ ఉంది. దాదాపుగా 105 నుండి 110 స్థానాల్లో మెజార్టీగా అయితే వెళ్తూ ఉంది. ఇక ఖాయమైపోయింది టీవీకే ఘన విజయం దాదాపుగా ఖరారైనట్టయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే టీవీకే గెలవడానికి ప్రధానంగా ఆ హామీలు కూడా కీలకంగా మారినాయి అన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఏదైతే విజయ్కి ఉన్న సినిమా ఫ్యాన్స్ ఫాలోయింగ్తో పాటు అదేవిధంగా వాళ్ళు ఇస్తున్న హామీలు కూడా ప్రజల్లో లోతుగా వెళ్ళడం వల్ల మరి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా అంటే గతంలో కూడా ఎవరికి రానంత విధంగా ఇక్కడ వస్తున్న తీరైతే మనకు క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా టీవీకే పార్టీ ఇచ్చిన హామీలు మనం చూస్తే మహిళల సంక్షేమం కోసము దాదాపుగా ప్రతి నెల 2,500 రూపాయలు మరి మహిళలకి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. మరి దానివల్ల కూడా మహిళా ఓట్లు ఎక్కువ పడ్డట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అదేవిధంగా రైతులకి 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ రుణమాఫీ చేస్తాను కూడా కీలకంగా రైతులను ఉద్దేశించి కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం తమిళనాడులో రైతులకు సంబంధించిన హామీలు చాలా తక్కువగా అనిపించాయి. కాకుండా ఇక్కడ టీవీకే పార్టీలో రైతులకు సంబంధించే ఇక్కడ కీలకంగా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే మహిళల్ని, యువతని, పురుషులని వీళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి ఏవైతే నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో ఇటు ప్రయాణం చేయడానికి బస్సు కావచ్చు, ఏవైతే వాళ్ళకి సంబంధించిన అవసరాలకు సంబంధించిన వాటిపైనే హామీలు ఇవ్వడం అయితే జరిగింది. కానీ టీవీకే పార్టీకి సంబంధించిన హామీలు మనం పరిశీలించినట్లయితే ఏదైతే నిత్యావసరాలకు సంబంధించి ఏదైతే ప్రజలకి అవసరం ఉన్నాయో వాటిపైనే ఫోకస్ చేసినట్టు కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి మహిళలకి 2,500, రైతులకి 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పడం, అదేవిధంగా విద్యార్థులకి ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఆర్థిక సాయం 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తాను కూడా చెప్పడం, ఇది పెద్ద స్టేట్మెంటు. ఏదైతే విద్యార్థులకి మరి ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకి దూరం కాకుండా వాళ్ళకి ఆర్థికంగా మరింత ముందుకు రావడానికి ప్రతి ఏటా 15,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి మరి 2,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి కూడా అక్కడ నిరుద్యోగులు కూడా అత్యధికంగా ఉన్నారు. ఇటు తమిళనాడు అని కాదులే, అన్ని రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులు అత్యధికంగానే కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ నిరుద్యోగుల ఓట్ బ్యాంకింగ్ కూడా ఏదైతే దాదాపు ఇప్పుడున్న టీవీకే విజయ్కి ఉన్న ఫ్యాన్స్ కూడా దాదాపుగా చాలామంది కూడా నిరుద్యోగులే ఉంటారు, వాళ్ళంతా యువతనే ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూడా ఒకే వైపు మళ్ళినట్టు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. యువత నుండి ఇటు మహిళల వరకు మొత్తం కూడా టీవీకే పార్టీకే పడిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు 105 నుండి 110 స్థానాలు గెలిచే దిశగా వెళ్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ఏడాదికి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచిత గ్యాస్ సిలిండర్ 6 సిలిండర్లు మరి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా ప్రభావితం చూపించినట్టుగా మనకు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. 6 సిలిండర్ ప్రతి సంవత్సరానికి 6 సిలిండర్లు ఇస్తామని కూడా టీవీకే పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. ఇది కూడా ప్రాథమికంగా కొంత ప్రభావితం చూపించింది. అదేవిధంగా స్థానికులకే ఉద్యోగం, ఇది కూడా చాలా ప్రభావితం చూపించింది. ఎక్కడెక్కడ నుండి వచ్చి అక్కడ కూడా ప్రధానమైన నగరాలలో వేరే రాష్ట్ర పౌరులు అక్కడ రావడం వల్ల యువతకి అక్కడున్న స్థానికులకి ఉద్యోగాలు దొరకట్లేదని అక్కడ చాలామంది ఈ వాదన పైన వినిపించిన నేపథ్యంలో దాదాపుగా స్థానికులకే 75% మరి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కలిగించే విధంగా ఇటు ప్రైవేట్లో కావచ్చు, ఇటు ఏదైతే ప్రభుత్వంలో కావచ్చు ఈ చర్యలు తీసుకునే విధంగా టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పింది. ఆ నేపథ్యంలో టీవీకే కూడా అధికారంలోకి వచ్చే పరిణామాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ హామీలు ఏవైతే ఉంటాయో ప్రధానంగా టీవీకే గెలుపు దిశగా తీసుకెళ్ళడానికి కొంత నాంది పలికింది అన్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తెలంగాణలో ఎట్లయితే 6 గ్యారెంటీల పేరుమిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసిందో ఈ సిమిలర్గా ఉన్న హామీలు ఇప్పుడు తమిళనాడులో కూడా మహిళలకు ఇస్తానే కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఏదైతే రైతులకు ఇస్తాన రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ప్రభావితం చూపించడం వల్లనే ఈరోజు టీవీకే ఘన విజయం సాధిస్తుందని కూడా చెప్పుకోవచ్చు.